అందరం గర్వపడుతున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నరేంద్ర మోదీ గారి మీద అవాక్కులు చివాక్కులు మాట్లాడేటువంటి నాయకులు ఎవరైనా కానీ ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రస్థానం ఏంటి, ఆయన తాలూకు ఏంటి, ఈరోజు వరుసగా గుజరాత్లో 2001 నుంచి 2014 వరకు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం కావచ్చు, 2014 నుంచి 2024లో వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఈరోజు అధిరోహించి భారతదేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రిగా మాత్రమే కాకుండా 193 దేశాలుంటే దేశాలకన్నిటికీ అధ్యక్షులుగా వహించేటువంటి మధ్యవర్తిత్వం అంటే రాజనీతి, దౌత్యనీతి, చాణక్య నీతి వహించేటువంటి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు విశ్వగురు స్థానంలోకి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రపంచ నాయకుడిగా మనం చూడాలి. ఈరోజు ఒకటి నరహరి శెట్టి గారు ఈరోజు ఆర్ఎస్ఎస్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతదేశం లేదు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ ఏ దాడులు జరిగినా, లేదంటే వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏ ఆకస్మిక సంఘటనలు జరిగినా ముందున్నటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. మేమందరం ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి యువకులుగా, భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేమందరం గర్వపడుతున్నాం. ఈరోజు మనం బాగా గమనిస్తే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకోవడం కావచ్చు. అదేవిధంగా ఈరోజు చూస్తే మన భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు గతంలో గుజరాత్, జునాగఢ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం నవాబు, ఈ 3 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాకుండా వేరే దేశాల్లో విలీనం అవ్వాలి అని చెప్పేసి చేసినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఉక్కు మనిషి, తొలి దేశ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు కేవలం 3 రోజుల్లో ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ నిజాం నవాబుని ఎదిరించి అతన్ని మన చెప్పు చేతల్లోకి వచ్చే విధంగా ఆపరేషన్ పోలో ద్వారా పాకిస్తాన్లో విలీనం కాకుండా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఈరోజు సంస్కరణ దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు రావడం ఇంకా దానికి గర్వకారణంగా మేము పేర్కొంటున్నాం. ఒకటి, ఈరోజు ఆర్ఎస్ఎస్లో గతంలో ఒక సామాన్య శిక్షక, ప్రాంత ప్రచారకగా పనిచేస్తూ అదేవిధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ 1971లో బీజేపీ కార్యకర్తగా ముందుకెళ్తూ 1985లో బీజేపీలో ఉంటూ అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నట్లు 1998లో జనరల్ సెక్రటరీగా ముందుకెళ్తూ ఈరోజు 2001లో గుజరాత్లో మొట్టమొదటి సీఎం అయిన 2002లో గుజరాత్ అల్లర్లు వచ్చినప్పుడు కూడా బెనగకుండా అది విపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి తిప్పికొట్టి 3 సార్లు మచ్చనైనటువంటి వ్యక్తిగా ఈరోజు గుజరాత్లో 3 సార్లు సీఎంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 2014 సెప్టెంబర్ 13న భారతదేశానికి కాబోయే నవయువ భారత ప్రధాని ఎవరో ఆ రోజు నితిన్ గడ్కరీ గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కూడా ఆ రోజు నరేంద్ర మోదీ గారిని ఎన్నికలకు వెళ్ళే ముందుగా పేరు ప్రకటించడం జరిగింది. 2025 సెప్టెంబర్ 13న మొన్ననే మనము పురస్కరించుకున్నాం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఒక స్కీమ్స్ ఏవి తీసుకున్నా కూడా, అంటే 2014 నుంచి 2024 వరకు మనం ఏం తీసుకున్నా ఈరోజు మేము ఒకటే తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నట్లు ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్, నేషన్ ద పీపుల్ అన్నట్లు ఈరోజు మోడీ గారు అంటే అదొక నేమ్ కాదు, ఒక బ్రాండ్. మోడర్న్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, భారత్, ఆత్మనిర్భర్ భారత్ అనే విధంగా 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకొచ్చే భాగంగా ఈరోజు జిఎస్టీ స్లాబ్స్ని తీసుకొచ్చి జిఎస్టీ స్లాబ్స్లు కూడా సరళీకరించడం జరిగింది. గతంలో 5%, 12%, 18%, 28% ఉండేటి నరహరి శెట్టి గారు. 5%, 12%, 18%, 28% ఉండేది. ఈరోజు పేద మధ్యతరగతి వర్గాల కోసం 2 స్లాబ్స్లుగా తీసుకొచ్చి 5%, 18% తీసుకొచ్చి విలాసవంతమైన వస్తువులను 40%కి తీసుకొచ్చి దాదాపు 2 లక్షల కోట్లు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా మధ్యతరగతి ప్రజలకు లాభం పొందే విధంగా ఈరోజు సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పెద్దలు అన్నట్టు రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు, బీజేపీ పెద్దలు మాట్లాడారు. ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ మాత్రమే కాదు, ఆత్మ గౌరవ్ భారత్. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా భారతదేశం అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తుల్ని కావచ్చు, నాయకుల్ని కూడా తల ఎత్తుకొని నమస్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న మా నాయకులు, ప్రపంచ నాయకులు ఈరోజు నరేంద్ర మోదీ గారు. ఈరోజు ఎక్కడ తీసుకున్నా మా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చెప్పినట్టు ఏక్ దేశ్ మే ఏక్ ప్రధాన్ హై, ఏక్ రాజ్యాంగ్ హై, ఏక్ ఫ్లాగ్ హై అని పేర్కొన్నట్లు ఈరోజు ప్రతి వ్యవస్థ
వ్యవస్థను కూడా ఈరోజు 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకురావడం కావచ్చు, 1 నేషన్ 1 ఫ్లాగ్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ 35A అధికరణం తీసుకొచ్చి అక్కడ కూడా జాతీయ జెండాని ఎగరేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు. అదేవిధంగా ఈరోజు హిందుస్థాన్లో పుట్టినటువంటి హిందువులకు అతి ముఖ్యమైనటువంటి దేవుడిగా భావించేటువంటి రాముడు అయోధ్య రామ మందిర కళని కూడా ఎటువంటి కాంప్లెక్స్ ఆఫ్ కాంప్లిసిటీస్ కాకుండా కాంట్రవర్సీ లేకుండా చేసినట్టు ఘనత నరేంద్ర మోదీ గారు తీసుకోవచ్చు. ఈరోజు ఏం తీసుకున్నా కూడా అంటే ఈరోజు ట్రంప్ లాంటి యుఎస్ఏ అధ్యక్షులు ఎన్నికలకు ముందు ఒకలాగా మాట్లాడి ఎన్నికల తర్వాత భారతదేశం భవిష్యత్తులో ఎవరికి అందనంత ఎత్తుకెళ్తుంది, ప్రపంచాన్నే శాసిస్తుందనే ఒక అక్కసుతో ఈరోజు సుంకాలు విధిస్తే కూడా స్వదేశీ ఉద్యమాన్ని మళ్ళీ మొదలుపెట్టినటువంటి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూసుకొని ప్రతి ఒక్కరూ చాలా నేర్చుకోవాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, యంగ్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా తీసుకొచ్చి ఈరోజు దేశంలో కూడా అత్యధికంగా యువ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి భారతదేశాన్ని స్కిల్ డెవలప్మెంట్తో వాళ్ళకు ఉద్యోగాలు కనిపిస్తూ అదేవిధంగా ఈరోజు గ్రోత్ రేట్ పడిపోకుండా ప్రపంచ దేశాల్లో ఏ దేశం తీసుకున్నా కూడా నిలకడగా వెల్ఫేర్ మెకానిజమ్స్ ముందుకు తీసుకెళ్తూ గ్రోత్ రేటును తీసుకున్నటువంటి ఏకైక వ్యవస్థ ఏదైనా అంటే భారతదేశం మాత్రమే. ఇంకా ముఖ్యంగా పెద్దలందరూ గమనిస్తే ఈరోజు ద 4th లార్జెస్ట్ ఆఫ్ ఎకానమీ ఇన్ ఇండియా. ఈరోజు చూసుకుంటే అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జర్మనీని ఇప్పుడు మనకంటే ముందు వ్యవస్థలు ఉన్నాయి. ఇటీవలనే జపాన్ దాటుకొని మనము ఈరోజు 4th కంట్రీలోకి వెళ్ళాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టాప్ 3, టాప్ 2, టాప్ 1 ఖచ్చితంగా వెళ్తాం. వికసిత్ భారత్ 2047 ఏదైతే ఉందో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాల ద్వారా ప్రజా సంక్షేమం కోసం, పేదల యొక్క అభ్యున్నతి కోసం ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా పెద్దలు RSS పెద్దలు చెప్పినట్లు ఏజ్ అనేది జస్ట్ అండ్ డిజిట్ మాత్రమే. ఈరోజు మోదీ గారు 18 గంటలు పనిచేస్తూ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు కాబట్టి ఏజ్ అనేది ఎక్కువగా పరిగణలోకి తీసుకోకూడదన్నారు. దీని మీద పెద్దలు కూడా ఖచ్చితంగా చర్చలు తీసుకుంటారు. ఇంకొకటి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు మేము స్పష్టంగా చెప్తున్నాం, మోదీ గారు ఈరోజు స్పష్టంగా 3 సార్లు అధికారంలోకి వస్తే ఈవీఎంల ద్వారా ఓట్ చోరీ చేశారని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాము, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 145 కోట్ల ప్రజల యొక్క మనసును చోరీ చేశారు కాబట్టి ఈరోజు వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఈరోజు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే ద లార్జెస్ట్ మెంబర్షిప్ పార్టీ, ద లార్జెస్ట్ వెల్ఫేర్ మెకానిజం పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మీకు గర్వంగా తెలియజేస్తున్నాం. యువకులు, యువమోర్చా నాయకులు, మీలో ఉన్న ఆర్ధత ఏంటనేది అర్థమవుతుంది అందరికీ. ఎస్, కంక్లూడ్ చేద్దాం, సమయం తక్కువ ఉంది. కంక్లూడ్